గతంలో జరిగినటువంటి 10 నియోజకవర్గాల్లో సంతోషంలో మీ అందరినీ ఈ స్థాయికి తీసుకురావడానికి కృషి చేసినటువంటి శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా విద్యార్థుల పట్ల నిర్విరామంగా వాళ్ళ విద్యను అందించాలి అందుకోసం కృషి చేస్తున్నటువంటి రాజేశ్వర స్వామి గారు, నా మిత్రుడు, నా శ్రేయోభిలాషి అయినటువంటి నర్సింగ్లో మెదక్ జిల్లాలో ఏకైక వ్యక్తి జాతీయ స్థాయిలో అవార్డు తీసుకొచ్చినటువంటి వ్యక్తి నర్సింగ్ గారు, అదేవిధంగా శ్రీనివాసరావు గారు, వెంకటేశ్వర గారు, విజయ్ గారు, మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మీకు అందరికీ ఒకటే విషయం చెప్తున్నా, ఏంటంటే మనము ఎక్కడో మనం సినిమా హీరోలను మనం పూజిస్తాం. నిజమైనటువంటి హీరో హీరోయిన్ ఎవరంటే మన తల్లిదండ్రుల విషయాన్ని ఎప్పుడైతే మన తల్లిదండ్రులను గౌరవిస్తామో నిజమైనటువంటి భరతనాట్యం మనకు వస్తుంది, నిజమైనటువంటి కూచిపూడి మనకు వస్తుంది, నిజమైనటువంటి తెలంగాణ యాస భాష మనకు వస్తున్న విషయాన్ని అలాంటి తల్లిదండ్రులు వదిలేసి పనికిమాలినటువంటి సినిమా హీరోలు పడి పనికిమాలినటువంటి మొగరైతులు పూటరైతులు అనేటువంటి మరొకసారి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటాం. ఈరోజు ప్రపంచ దేశాలు ఆలోచన చేస్తున్నాయి, ఎందుకు మా దేశంలో వివేకానంద స్వామి ఉండలేడు, ఎందుకు మా దేశంలో భగత్ సింగ్ ఉండలేడు, కానీ ఈ మధ్యకాలంలో కేసీఆర్ లాంటి వ్యక్తి కూడా మా దేశంలో ఉంటున్నాడు. నిజంగా వివేకానంద స్వామి ఇచ్చినటువంటి బలమే జీవనం, బలహీనత బలం. ఏ రోజైతే నాకు బలం ఉందంటే ఈరోజు పాకిస్తాన్ లాంటి దేశాలు కూడా ప్రపంచంలో కనిపించకుండా చేసేటువంటి శక్తి మనం చూడాలని ప్రపంచ దేశాలు కూడా ఆలోచన చేస్తే ఏంటంటే ఎక్కడ లేనటువంటి యువశక్తి, అనుభవం కంటే కూడా శక్తివంతమైనటువంటి యువకులు ఒక భారతదేశంలో, అది భారతదేశం కాదు. అదేవిధంగా విభిన్న కులాలు, విభిన్న ఆచారాలు, విభిన్న వ్యవహారాలు, కానీ భారతీయత అనేటువంటి రక్తంతో జీవిస్తున్నటువంటి దేశం మన భారతదేశం అనే విషయాన్ని కూడా మరొకసారి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాం. అలాంటి భారతదేశంలో మనం పుట్టినటువంటి మనము ఈరోజు సిగ్గు పిడియాన్ని పక్కకు పెట్టుకొని నా కాలం మీద బతుకుతా అనేటువంటి ఆలోచన చేస్తే ప్రపంచ దేశాలు కూడా భారతదేశానికి ఇచ్చినటువంటి దేశం ఇంకొకటి పుట్టబోదనేటువంటి స్థాయికి మనం రావాలనే విషయాన్ని కూడా మరొకసారి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాం. అలాంటి సంకల్పం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు యువతకు సంబంధించినటువంటి కార్యక్రమాలను తీసుకొని భారతదేశానికి 29వ రాష్ట్రం బంగారు తెలంగాణ సాధించాలంటే మీలాంటి లోకగౌరవ అందరూ కూడా జాతీయ స్థాయిలో మన తెలంగాణ యొక్క సత్తాను చూపించాలనే విషయాన్ని కూడా మరొకసారి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క గుండెకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవిస్తున్నాను. జై భారత్ మాతాకి. ఇది దివ్యరాముడు రిపోర్ట్. బోలో భారత్ మాతాకి. ఇది ఎర్రకోట దగ్గర పెట్టు ఉంటుంది. బోలో భారత్ మాతాకి. నేను గారు